హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇవాళ వీడియో ఏంటి అంటే, నేను నిన్న పెట్టిన పుట్టు వెంట్రుకల వీడియోకి కంటిన్యూయసే ఈ వీడియో అనమాట. సో నిన్నటి ప్రోగ్రామ్స్ అయితే నిన్నటి వీడియోలోనే కంప్లీట్ అయిపోయాయి. సో నెక్స్ట్ డే అయితే కార్తీక పౌర్ణమి, అంటే ఇది మండే రోజు అనమాట. ఇవాళ తీసిన ఈ వీడియో అనేది మండే రోజుది, అంటే కార్తీక పౌర్ణమి రోజుది అనమాట. సో ఎర్లీ మార్నింగే లేచిన తర్వాత నేను, అలాగే అమ్మ అండ్ చెల్లి వాళ్ళ అత్తమ్మ, ఇంకా మా చెల్లి, ఇంకా అందరూ మిగతా వాళ్ళందరూ బాగా పడుకున్నారు. నెక్స్ట్ కార్తీక పౌర్ణమి కాబట్టి ఆ రోజు తులసి పెళ్ళి ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇంట్లో ఉంటే తులసి పెళ్ళి నేను చూసేదాన్ని, యాక్చువల్లీ ఆ వీడియో పెట్టేదాన్ని అనమాట. సో నేను ఈసారి కార్తీక పౌర్ణమికి వెమ్లవాడలో ఉండాల్సి వచ్చింది కాబట్టి అక్కడి వీడియో ఇప్పుడు పెడుతున్నాను, ఓకేనా. ఇకపోతే నా లైఫ్లో నేను కార్తీక పౌర్ణమి రోజు వెమ్లవాడలో ఉండడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. చాలా 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 బాగుంది నిజంగా చెప్పాలంటే. అలాగే రష్ కూడా చాలామంది ఉన్నారనుకోండి, అది వేరే విషయం. బట్ ఎగ్జైటింగ్ అనేది మంచి, అంతే సాటిస్ఫాక్షన్ అలాగే ఉంటుంది. సో ఇకపోతే మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఏం లేదు, టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎర్లీ మార్నింగే లేచిన తర్వాత స్నానాలు చేసేసి టక్ అలాగే వచ్చేసాము. ఇకపోతే నాకున్న ఫేస్ ఇది రియల్ ఫేస్ అనమాట. నేను ఇంట్లో ఎలా ఉంటానో సేమ్ అదే ఫేస్. అసలు నేను కనీసం జుట్టు కూడా నేను దువ్వుకోలేదు, అసలు ఏ క్రీమ్ పెట్టలేదు. ఇది న్యాచురల్ ఫేస్ ఇప్పుడు మీరు చూసేది ఈ వీడియోలో. సో చూడండి. ఇకపోతే మార్నింగ్ 6:30 వరకు మేము ఇక్కడ టెంపుల్లో ఉన్నాము. 365 వత్తులు పెడతారు కదా నార్మల్గా, అందుకని చెప్పేసి ఇక్కడ టెంపుల్కి వచ్చి ఫస్ట్ పసుపు కుంకుమ అలాంటివన్నీ తీసుకొని కింద ముగ్గు పెట్టేసుకొని ఒక టెంకాయ ఇవన్నీ బయట తీసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక్కడ 365 వత్తులు లేదు అంటే 1000 వత్తులు పెడతారు. నేను మాత్రం 365 ఇంట్లో నుంచే తెచ్చుకున్నాను. ఇకపోతే అమ్మ అండ్ అత్తమ్మ మాత్రం 1000 వత్తులు ఇక్కడ బయట తీసుకున్నారు. టెంపుల్ బయట అమ్ముతూ ఉంటారు కదా, సో అవి తీసుకున్నారనమాట. సో ఇక్కడ అమ్మ ఏమో పూజ చేస్తుంది. నేనేంటంటే ఇక్కడ ఇద్దరు మధ్యలో కూర్చునేసరికి ఇద్దరిని కవర్ చేయలేకపోయాను. సో నా పూజ నేను తర్వాత, ఫస్ట్ ఇద్దరు చేసిన తర్వాత ఎలా చేయాలో వాళ్ళు నాకు చెప్తారు, అప్పుడు నేను చేస్తానన్నమాట. ఇకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మది అలాగే చెల్లి వాళ్ళ అత్తమ్మది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచి 1000 వత్తులు కాల్చి పెట్టేసుకున్నారు. నేను మాత్రం ఇంట్లో నుంచే నేను వత్తుల్ని ఒక బాక్స్లో వేసుకొని నానబెట్టేసుకొని ఆయిల్లో అక్కడికి తీసుకెళ్ళాను. ఈరోజు అక్కడ దీపం పెడదామని చెప్పేసి. సో ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉండేసి నేను తీసుకెళ్ళాను అనమాట. అందుకని చెప్పి నేను 1000 కాకుండా 365 మాత్రమే పెట్టాను, ఓకేనా. సో చూస్తున్నారు కదా, ఇంకో రష్ చూస్తే మాత్రం ఇలా ఉంది. అందరూ వత్తులు పెట్టడానికి ఇంకో చూస్తున్నారు కదా. ఆల్రెడీ మేము వచ్చిందే 6:15 కంటే అంతకు ముందే కాల్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చూసారు కదా ఇక్కడ రష్ చూడండి. ఇకపోతే ఈ కార్తీక పౌర్ణమికి అందరు కొత్త జంటలే, మొత్తం కొత్త జంటలే. ఇన్ని రోజులు ఆగి సిచ్యువేషన్ బాగాలేదని చెప్పేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇంకా అందరూ మొత్తం కొత్త జంటలే కనిపిస్తారు, పెళ్లి కూతుళ్ళు పెళ్లి కొడుకులు అందరూ. ఇంకా చూస్తున్నారు కదా, ఇప్పుడు మాత్రం అమ్మకి ఫోన్ ఇచ్చేసి నేను ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ 365 నానబెట్టేసుకున్నాను కదా, అవి ఒక ప్రమిదలో పెట్టేసుకొని వాటిపైన కర్పూరం పెట్టేసి వెలిగించేసాను. ఇకపోతే ఇప్పుడు ఉసిరి దీపం అయితే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా పెడతారు కదా. ఆ ఉసిరి దీపం మాత్రం ఇక్కడే తీసుకున్నాను. ఒక పువ్వొత్తి అలాంటివన్నీ ఒక బౌల్లో పెట్టి చేస్తారు. సో అది తీసుకొని దాన్ని కూడా పెట్టేసాను అనమాట. అది ఉసిరి దీపం అవుతుంది అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూసారు కదా, పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకొని ఇప్పుడు టెంకాయ కూడా కొట్టుతున్నాను. యాక్చువల్లీ అసలు మాకు ప్లేస్ కూడా దొరకలేదు ఇట్లా కూర్చోడానికి. అందుకే చూసారు కదా, లైన్ పక్కనే ఇలా కొద్దిగా దొరికితే ముగ్గురం అక్కడ ఇరికిపోయామన్నమాట అంతే. ఎందుకంటే చుట్టూరా చూస్తున్నారు కదా, ఆల్రెడీ చాలా వత్తులు కాల్చి పెట్టేసి ఉన్నారు. ఇక ఇలాగే తీర్థాలు ఇవన్నీ పడి ఉన్నాయన్నమాట అక్కడ, అన్ని టెంకాయలు అవన్నీ. సో దానిపైన మళ్ళీ వెళ్ళి మేము కూర్చోలేము. సో ఇంకా ఉన్న ప్లేస్లోనే అడ్జస్ట్ అవుతూ ముగ్గురం కూర్చున్నాము. ఇంత మార్నింగ్ వెళ్తేనే మాకు ఈ మాత్రం ప్లేస్ దొరికింది. ఇంకా 10కి 9కి ఇంకా 8కి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు ఊహించుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఇకపోతే టెంకాయ అయితే కొట్టాను కదా. ఇప్పుడు అగరబత్తి 2, ఇప్పుడు అగరబత్తిలు ఎక్కడ పెట్టాలా అని అనుకున్నాను. అది వెలిగించిన తర్వాత ఇప్పుడు అమ్మ అండ్ అత్తమ్మ అలాగే పక్కన అలా బండ పక్కన, అదే ఇప్పుడు మాకు పూజా ప్లేస్ అనమాట. ఇంకా సో ఇక్కడ ఒక చిన్నగా అంటే మధ్యలో జాయింట్స్ ఉంటాయి కదా, ఒక బండకి ఇంకొక బండకి అక్కడ మధ్యలో ఇరికించేసాను. సో ఇది నా ప్లేస్ అనమాట, నా పూజా ప్లేస్. ఇకపోతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.
సో చూస్తున్నారు కదా ఇంత కాకపోతే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందంటే ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళటం అంటేనే చాలా పీస్ఫుల్గా మంచి ఫ్రెష్ మైండెడ్గా చాలా బాగుంటుంది. నిజంగా చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. లేవడం కొంచెం బద్ధకమే కావచ్చు, కాకపోతే లేచిన తర్వాత మాత్రం అసలు అవన్నీ ఏం గుర్తురావు చెప్పాలంటే. అందులో ఇంకా నేను కార్తీక పౌర్ణమి రోజు అందులో వేములవాడలో ఇంకా సూపర్ అంటే సూపర్, ఇంకా అంతే. ఇకపోతే చూస్తున్నారు కదా ఇద్దరి మధ్యలో ఉన్నాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన హిందూ ట్రెడిషనల్ అయితే మనకి అందరికీ తెలిసిందే పసుపు బొట్టు ఇచ్చుకోవటం అనమాట. ఇప్పుడు పసుపు బొట్టు ఇలాగా నేను అండ్ అత్తమ్మ అమ్మ ముగ్గురం కలిసి పసుపు బొట్టు ఇచ్చుకుంటున్నాము. ముగ్గురమే అంతే. ఇంకా కాసేపు అలా ఒక 5-10 మినిట్స్ ఆ దీపాలు వెలిగేంత వరకు ఆ వత్తులు వెలిగేంత వరకు ఉండి ఆ తర్వాత మేము తీసుకున్న రూమ్ ఉంది కదా, ఆ రూమ్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత చకచకా టిఫిన్ ప్రిపేర్ చేసి తినేసి ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాల్సి ఉంది. సో చూస్తున్నారు కదా రెడీ అయిపోయాము, రూమ్కి వెళ్ళాము, అంతా అయిపోయింది. ఇక్కడ వేములవాడకి దగ్గరలో నాంపల్లి అని చెప్పేసి ఉంటుంది ఒక గుట్ట పైన. ఇకపోతే ఆ గుట్ట పైన చూస్తున్నారు కదా ఒక ఏంటి పాము ఒక పడగలాగా ఇలా ఉంది కదా, అందులో నరసింహస్వామి ఉంటాడు. అక్కడి నుంచి ఇంకొక గుట్టు ఉంటుంది, అక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఆ పైనకి వెళ్తున్నాం, చాలా చాలా స్టెప్స్ ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, వామ్మో అవి ఎక్కాలంటే ఇప్పుడున్న ఓపికకి బట్ లేక వచ్చాం కాబట్టి ఓపిక చేసుకొని ఎక్కాలి. ఎందుకంటే ఏదో పక్కన లేదు కదా మన ఊరేమి, అందులో లేక వచ్చాము. అందులో కార్తీక పౌర్ణమి ఇంకా సూపర్ ఉంటుందని చెప్పేసి అలా ఒక్కొక్క స్టెప్ అలా ఎక్కుతూ అందరం కలిసి మాట్లాడుకుంటూ ఎక్కుతూ ఉన్నామన్నమాట. సో చూస్తున్నారు కదా పిల్లలు కూడా అందరూ ఎక్కుతున్నారు. ఇంకా వెనకాల చూడండి మా గుండురా అని వచ్చేస్తుంది. ఇంకా అబ్బో ఆ పెద్ద మనిషి అంటే ఇంకా నేను ఎక్కుతా అని అనుకుంటూ ఎక్కుతుంది. అమ్మయ్యా అనుకుంటూ ఇలా దమ్ము తీసుకుంటూ ఎక్కుతూ ఉంది. ఇద్దరు చేతులు పట్టేసుకొని అటొకరు ఇటొకరు. అదే పెద్ద హైలైట్ అనమాట ఇంకా మా వీడియోకి కానీ ఇంకా ఈ వేములవాడకి కానీ. సో చూస్తున్నారు కదా గుట్ట అయితే ఎక్కేసాం. ఇగో పైన చూస్తే ఇలా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది చాలా ఫాస్ట్గానే వచ్చేసాం. యాక్చువల్లీ మేము 9-10 వరకు రీచ్ అయ్యామనుకుంటా ఇక్కడికి. సో చూస్తున్నారు కదా ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేప్పుడు ఇక్కడ చూస్తున్నారా పైన ఒక పోల్ ఉండేసి పైన ఒక బౌల్లా ఉంది. ఇప్పుడు మనం కింది నుంచి ఏదైనా కోరుకొని ఆ కాయిన్ అనేది పైన వేస్తే ఆ పైన బౌల్లో పడాలి అంట. అక్కడ అలా పడితే మన కోరుకున్నది నిజమవుతుంది అని చెప్పి అంటున్నారు. ఇక ఒకరు స్టార్ట్ చేసిన తర్వాత మన అందరికి తెలిసిందే కదా, ఒక్కొక్కరు అలా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కిందికి వచ్చేసాం. కిందికి అంటే ఆ గుట్ట నుంచి ఇంకొంచెం కిందికి అంతే తప్ప మొత్తం కంప్లీట్ గుట్ట మీద కిందికి అయితే కాదు. ఎందుకంటే ఈ పాములాగా ఇలా ఉంది కూడా, ఇది కూడా గుట్ట పైనే అనమాట. సో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఆ పాము లోపలికి వెళ్తున్నాం. పాము లోపలికి అంటే జస్ట్ ఒక కన్స్ట్రక్షన్ అలా చేశారు, బట్ చాలా బాగుంటుంది. అసలు నేను అనుకున్నాను దాని లోపల ఏం ప్లేస్ ఉండదేమో అనుకున్నాను, కానీ దాని లోపల ఒక 2-3 బస్సులు పట్టేటంత ప్లేస్ ఉంటుంది. చూస్తున్నారు కదా మనకు బయట నుంచి చూస్తే అలా అసలు 1% కూడా ఊహించరు లోపల ఇంత ప్లేస్ ఉంటుందని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి మంచి స్టాచ్యూస్ ఉన్నాయి పక్కన. అవి స్టాచ్యూస్ ఏంటి ఎవరు అనేది నాకైతే పెద్దగా తెలీదు, సారీ. సో కానీ చూస్తుంటే మాత్రం చాలా చాలా బాగుంది. కానీ రియల్గా ఉన్నట్టుగానే ఇక్కడ చూడండి, ఇదిగో నన్ను చూస్తున్నట్టుగానే ఉంది బాబోయ్. చూస్తున్నారు కదా ఇదిగో మధ్యలో కంప్లీట్గా టెంపుల్కి అంటే ఇదంతా టెంపులే ఇది, కాకపోతే ఒక వే లాగా ఇచ్చేసి లోపల మనకి కావాల్సిన మెయిన్ విగ్రహం నరసింహస్వామి విగ్రహం అనేది లోపల ఉంటుంది. సో ఇదంతా ఒక వే అనమాట. మధ్యలో వెంటిలేషన్కి అలా చిన్న విండోస్ ఇచ్చేశారు. ఇంకా వే అంతా మిడిల్లో అలా కొన్ని స్టాచ్యూస్ ఇచ్చారు. అలా చాలా బాగుంటుంది అందరితో కలిసి వెళ్తే. సో ఈసారి వేములవాడకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాంపల్లి అనగానే అలా దింపేస్తారు, తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మ్యాక్సిమం ఇప్పుడు నేను వీడియో తీసేటప్పటికి అందరికీ తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ మర్చిపోతే కనుక ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట, అంతే. ఓకేనా? సో ఇది అనమాట నేను వెళ్ళి ఎంజాయ్ చేసిన ప్లేసెస్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నిజం చెప్పాలంటే. ఒక చెయ్యి అయితే ఇరిగిపోయింది, ఉంటారు కదా కోతిముక్కలు ఎవరో ఒకరు అలా. కానీ పిక్స్కి అయితే చాలా బాగుంటాయి. అందరూ వీడియోలు అలాగే పిక్స్ చాలా చాలా దిగుతూ ఉన్నారు. ఇంకా పోతే లోపలికి వెళ్ళిన తర్వాత విగ్రహం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను కెమెరా ఆఫ్ చేయమని చెప్పేసి అన్నారు, ఫోన్ యూస్ లేదని చెప్పేసి అన్నారు. ఇకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో ఇక్కడనైతే అసలు ఇక్కడ ఏం స్టాచ్యూ ఉందో కూడా తెలియదు, ఓన్లీ ఒక ఫుట్ మాత్రమే ఉంది ఇక్కడ, అంతే.
ఎక్కుతూ దిగుతూ వెళ్ళాలి ఇక్కడ కూడా ఈ లోపల. ఓకేనా. సో నేను ఇలా ఎంజాయ్ చేశాను కార్తీక పౌర్ణమి రోజు. కార్తీక పౌర్ణమి ముందు రోజు వీడియో అయితే నిన్న పెట్టేశాను, ఇది మాత్రం కార్తీక పౌర్ణమి రోజు. సో ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయడం అందరూ మర్చిపోతున్నారు. సో ప్లీజ్ పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు అందులో ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఓకేనా. బాయ్.